Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా? మాజీ సీఎం జగన్ నిర్ణయం సరికాదా? సొంత పార్టీలోనే జగన్ నిర్ణయంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం పైన ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని చెబుతున్న జగన్ దానికి తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలను వదులుకుంటున్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. జగన్ జిల్లాల పర్యటన ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో జగన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. తన రాజకీయ మూలాలు మర్చిపోతున్నారనే చర్చ కొనసాగుతోంది. మాజీ సీఎం జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు హాజరయ్యారు. జగన్ ఇక సభకు వస్తారని అందరూ భావించారు. గవర్నర్ ప్రసంగం సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా కోసం నిరసన తెలిపి ఆ వెంటనే అందరూ అసెంబ్లీ వాకౌట్ చేశారు. జగన్ చేస్తున్న డిమాండ్ అమలుపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పార్లమెంట్, ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాలను గుర్తు చేస్తున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం ఈ 5 ఏళ్ల కాలంలో జగన్కు ప్రతిపక్ష హోదా రాదని తేల్చి చెబుతున్నారు. ఇదే విషయాన్ని పవన్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 9 నెలల కాలంలో సూపర్ 6లో కీలక హామీలను అమలు చేయలేదు. పథకాలపైన ప్రజలలో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష హోదా కోసం జగన్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే అవకాశం ఉన్న సమయంలో సభకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని జగన్ వదులుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వరనేది జగన్ వాదన. అయితే జగన్కు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోయినా, అధికార పార్టీ నుంచి ఎలాంటి ప్రతికూల స్పందన కనిపించినా రాజకీయంగా జగన్కే కలిసి వస్తుందని వైసీపీ నేతలు అంతర్గత చర్చలలో అంగీకరిస్తున్నారు. 2014 ఎన్నికలలో 67 సీట్లు గెలిచిన జగన్ నాడు ప్రతిపక్ష పాత్ర పోషించారు. సభలో తన వాదన సమర్థవంతంగా వినిపించారు. సభలో తనకు మాట్లాడే అవకాశం దక్కడం లేదని ప్రజలు గ్రహించేలా చేసి ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లడం ద్వారా మద్దతు లభించింది. జగన్కు సభలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడం కొత్త కాదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారానే ప్రజలలో అంతగా ఆదరణ పెరిగింది. ఆ మూలాలను పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. జగన్ సభకు హాజరు కాకుండా బయట మీడియా సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజలలో సానుకూలత రాదనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన సభలో నిలదీసే అవకాశం, గోల్డెన్ ఛాన్స్ జగన్ మిస్ చేసుకున్నారనే అభిప్రాయం నెలకొంది. బడ్జెట్ పైన సభలో చర్చ జరిగే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు సైతం హాజరు కాకపోవడం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. మరి జగన్ తన వైఖరి మార్చుకుంటారా లేక దీనిని కొనసాగిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.